రాత్రి ఎపిసోడ్ చూసి ఎంతమంది కళ్ళల్లో నీళ్ళు తిరిగి ప్లీజ్ కామెంట్ చేయండి. నిజంగా 'బిగ్ బాస్' చరిత్రలోనే మర్చిపోలేని రోజంటే నిన్నటి రోజని చెప్పాలి. చాలా బాగుంది రాత్రి ఎపిసోడ్ అయితే. ఎంత నచ్చిందంటే నాకు, మనం ఏదన్నా 'బిగ్ బాస్'కి గానీ, ఏదన్నా షోకెళ్ళినప్పుడు కొన్ని రోజులు మనం కొంతమందితో ట్రావెల్ చేస్తే వాళ్ళ మధ్యన బాండింగ్ పెరిగిపోతదండి. మనం బయట నుంచి రివ్యూస్ చేస్తాం, అయి చేస్తాం గానీ, నిజంగా మిమ్మల్ని మీరు ఊహించుకొని చూడండి. ఒక 10, 15 రోజులు ఒకళ్ళతోనే ఒక ఇంట్లో గడిపితేనే మనం వాళ్ళతో అటాచ్‌మెంట్ పెరిగిపోతా ఉంటది. వాళ్ళతోటి గొడవలొస్తాయి. తర్వాత కలుస్తాం, అయన్నీ చేస్తాం. అలాంటి 90 రోజులు ఒక ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్యన నిజంగా బాండింగ్ అయితే పెరుగుతది. మొబైల్ ఒకటి లేదు ఆళ్ళతోటి. ఖచ్చితంగా ఒకళ్ళనొకళ్ళు వాళ్ళలో ఉన్న మనసులో ఉన్న భావాలని షేర్ చేసుకోవాలి. నిన్న అదే అనిపించింది. పవన్ కళ్యాణ్ గాని, పవన్ గాని వాళ్ళ మధ్యన ప్రేమ ఎంత అంటే తెలియని బాండింగ్ ఎంతుందో ఇందులో తెలిసింది నిజంగా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇద్దరు ఎలా ఆడారంటే నిజంగా నేను చెప్తున్నా ఆ టాస్క్ ఏదైతే ఇచ్చాడో బిగ్ బాస్ కామనర్స్ కాకుండా ఎవరన్నా సెలబ్రిటీస్ ఉంటే మాత్రం అది ఇచ్చేవాడు కాదు ఖచ్చితంగా. వీళ్ళు మాత్రం నిజంగా గొడ్డుల్లాగా పనిచేశారు నిజంగా ఆ టాస్క్ కోసం. ఎంత కష్టపడ్డారంటే నేను చెప్పలేను. డిమాండ్‌కి సౌండ్ వచ్చింది ఎనకాల బ్యాకు. కానీ పడిపోయి గూడా అంటే నాకు 'డిమాండ్' అంటే పిచ్చ లైక్ ఏర్పడింది ఈ ఒక్క ఎపిసోడ్ తోటి. 'డిమాండ్' పవన్ యొక్క ఆ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఫీస్ట్. అంతే హుందాగా ప్రవర్తించాడు మన కళ్యాణ్. ఎంత నిజంగా విన్ అయిన తర్వాత ఎళ్లి ఫ్లాగ్ లాగమంటే లాక్కుండా కూర్చొని ఏడ్చాడండి. క్షణం, ఆ ఒక్క క్షణం కోసం నిజంగా నాకైతే నేను ఆగిపోయానసలు. అంత బావుంది ఎపిసోడ్ అయితే. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్. నిజంగా కొన్ని వందల మెట్లు ఎక్కేసాడు ఆ ఒక్క ఎలివేషన్ తోటి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ పవన్. నీ మనసు ఎంత మంచిది, నువ్వు ఎంత గొప్పోడివో ఆ ఒక్క మూమెంట్ తెలుస్తది. ఇక్కడ 'బిగ్ బాస్' అంటే మనం ఓన్లీ గేమ్సే గాదు, కొట్లాటలే గాదు, మనసులు గెలుచుకోవాలి ప్రేక్షకులు అంటే అది నిన్న ఎపిసోడ్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి నిజంగా. ఎంత బాగా ఆడారంటే అసలు ఆ టాస్క్ ఏంటి, వాళ్ళు తీసుకురావడం ఎంత కష్టమైన టాస్క్ అంటే అది మన బిల్డింగ్ కట్టినప్పుడు కూలీలు చేస్తారు చూడండి. అలాంటి టాస్క్ అది. బయట నుంచి చూడడానికి మనకి ఈజీగానే ఉంటది గానీ, పగిలిపోయింది ఒక్కొక్కళ్ళకి. నడాలు ఇరిగిపోయినాయి, పూసాలు కదిలిపోయినాయి ఒక్కొక్కళ్ళకి. అంత బాగా చేశారు ఒక్కళ్ళు. నిజంగా నాకైతే బాగా నచ్చిందండి. నిజంగా ఎమోషన్స్ గానీ, పవన్ కళ్యాణ్ ఇది 'డిమాండ్ పవన్' అయితే అంత పెయిన్‌లో కూడా మనోడిని ఎలా అంటాడు చూడండి. ఆ ఒక్క షాట్ చాలండి 'డిమాండ్ పవన్‌కి'. హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్ పవన్. అంతే కాకుండా అంత పెయిన్‌లో కూడా వచ్చి తన ఫ్రెండ్ గెలిచాడని చెప్పి నుంచున్నప్పుడు, ఆ కింద నుంచి పవన్ కళ్యాణ్ పట్టుకున్నప్పుడు, ఆ ఒక్క ఎలివేషన్ చాలదా 'బిగ్ బాస్‌కి'? టీఆర్‌పీ రేట్స్ ఏదైతే ఉందో ఫ్యామిలీ వీక్‌లో ఎలా అయితే పెరిగినాయో, దానికి డబల్ పెరిగినాయండి ఈ ఒక్క ఎపిసోడ్ తోటి. నిజం చెప్తున్నా. ఎవరెవరైతే ఈ ఎపిసోడ్ మిస్ అయ్యారో ఖచ్చితంగా చూడండి మళ్ళీ. ఆహ్, హాట్‌స్టార్‌లో గాని, అందులో గాని నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్. మొత్తం సీజన్ అన్నిటిలోకెల్లా హైలైట్ ఎపిసోడ్ ఇది. నిజంగా చెప్తున్నా. ఏంటంటే పవన్ కళ్యాణ్‌కి, డిమాండ్ పవన్‌కి చాలా మంచి బాండింగ్ ఉందని అనిపించింది నాకు. ఈ ఈ ఎపిసోడ్ తోటి. ఆళ్ళు ఇప్పటివరకు మాట్లాడుకోలేదు కానీ లోన ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా ఇష్టం. అబ్బా! నిజంగా చెప్పలేమండి. మనోడు పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ డిమాండ్ కోసం ఆలోచిస్తున్నాడు. గేమ్ విన్ అయితే ఎవరన్నా వచ్చి ముందెళ్ళి ఫ్లాగ్ లాగుతారండి. ఫ్లాగ్ లాగి నేను నెగ్గానురా, నేను కెప్టెన్ రా అని గంతులేసి కేరింతలు కొడతారు. ఆగిపోయాడండి. ఆగిపోయాడు. ఫ్లాగ్ లాగలేదు. నెగ్గాన్న గర్వం లేదు. ఇంత కష్టపడ్డానన్న బాధ లేదు. ఆళ్ళ ఫ్రెండ్ బాలేదని చెప్పి కూర్చుని పోయాడు. ఆ ఒక్క ఏ ఆ కళ్ళల్లోంచి వచ్చే ఆ ఒక్కదానికి చాలండి. నేను పవన్ కళ్యాణ్‌కి నేను 100 కాదు 200 మార్క్స్ ఇస్తా. చాలా బాగా చేశాడు. చాలా బాగుంది ఎపిసోడ్ అయితే. డిమాండ్ పవన్ కూడా అంతే విధంగా కష్టపడ్డాడు. నొప్పితో కూడా మనోడు ఆళ్ళ ఫ్రెండ్ గురించి ఆలోచించి వచ్చి కెప్టెన్సీకి టాస్క్ ఇంకోళ్ళైతే ఎళ్లి మెడికల్ రూమ్‌లో పడుకునేవాళ్ళేమో. కానీ వీళ్ళిద్దరికిద్దరు చాలా బాగా చేశారు. ఇంకా గేమ్‌లోకొస్తే డాగర్ ఒకటి టాస్క్ పెట్టాడు. ఎవరైతే డాగర్‌ని తీసుకొని
వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి తగిన కారణాలు చూపించిస్తే దాన్ని ఎవరైతే కెప్టెన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే కెప్టెన్‌గా కాకూడదనుకున్నారో వాళ్ళని పొడవాలనమాట. ఈ టాస్క్‌లో అంతా బానే ఉంది. ఫస్ట్ రితుకి, సంజనాకి ఎవరు సుమన్ వచ్చి రితుకిచ్చాడు. రితు సంజన గారిని పొడిచారు. ఇంకా సేమ్ వాళ్ళిద్దరిది. మీకు తెలియనిదేముంది. ఒకళ్ళనొకళ్ళు అనుకున్నారు. ముందు నుంచి రైవల్రీ నడుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరి మధ్యన మాట మాట పెరిగింది. బిలో ద బెల్ట్ మాట్లాడొద్దని రితు చెప్పడంతోటి నువ్వు బిలో ద బెల్ట్ పనులు చేయకుండా ఉండాలని చెప్పి ఏం చెప్పింది. మరి మీకైతే మీరు బాండింగ్స్ పెట్టుకోవచ్చు. మేమైతే బాండింగ్స్ పెట్టుకోకూడదని చెప్పి అలాగా ఒకళ్ళొకళ్ళు చివరికి నువ్వు ఇంత రచ్చ చేసావు కాబట్టి నువ్వు 12th వీక్ కెప్టెన్ కాకూడదు అని చెప్పి ఆమె ముగించేసింది. నెక్స్ట్ ఇంకోటొచ్చి తనూజ అండ్ దివ్య. తనూజ డైరెక్ట్‌గా ఆ డాగర్ ఏదైతే ఉందో దివ్యకి ఇవ్వచ్చు. కానీ ఇవ్వలేదు. ఇవ్వకుండా మళ్ళీ రితుకే ఇచ్చింది. అప్పుడు దివ్య ఒక డైలాగ్ కొడతదనమాట. 12th వీక్‌లో కెప్టెన్ అయ్యావు. అంతకుముందు ఇమ్యూనిటీ తీసుకున్నావు. 2 వారాలు లేదు. మళ్ళీ తీసుకుంటే బుర్రున్నవాడు ఎవడు నీకెవడని తనూజని మొహం మీద కొట్టినట్టే చెప్పింది. అబ్బా! ఆ ఒక్క సీన్ తోటి దివ్య ఎక్కడికో ఎళ్ళిపోయింది. దివ్య దాటేసింది. దివ్య గేమ్స్‌లో మాత్రం నంబర్ 1. ఆ మాట్లాడే విధానం గాని కొన్ని కొన్ని పాయింట్స్ ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బా! ఇప్పుడు రితు, డిమాండ్ అండ్ పవన్ కళ్యాణ్ మిగిలినప్పుడు చక్రం తిప్పింది చూడండి సంజన. అబ్బబ్బబ్బా! పవన్ కళ్యాణ్ దగ్గరికొచ్చి నువ్వు ఎవరిని పొడుస్తావు? రితుని పొడుస్తా. పొడిస్తేనే నీకిస్తా. లేకపోతే ఇవ్వను. అంటే పవన్ కళ్యాణ్ కూడా తీసుకొని అతను చెప్పిన రీజన్ ఉంది చూడండి. నేను ఎప్పటినుంచో నాకు ఈడికి పడదని జనాల మధ్యకెళ్ళింది. కానీ ఇప్పుడు ఒక ఛాన్స్ నీతో ఆడితే నేను మేబీ సమవుజ్జి కాకపోవచ్చు. డిమాండ్ నాకు సమవుజ్జి. వాడు నేను ఫైనల్ కంటెండర్ టాస్క్ నెగ్గి కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను. ఆడే నాకు సమవుజ్జి అని చెప్పాడు చూడండి. మళ్ళీ ఎక్కేసాడండి. నిజంగా ఈ విధంగా జరిగింది. తర్వాత టాస్క్‌లయినాయి. మనోళ్ళు గుడ్డులా కష్టపడ్డారు నిజంగా. చాలా అయితే చాలా బాగుంది. ఆ తర్వాత డిమాండ్ పవన్ పెయిన్ వల్ల ఓడిపోయాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అతను అంత పెయిన్ బాధపడుతున్నప్పుడు గేమ్‌ని అక్కడితో ఆపేయాల్సింది సంచాలక్ తనుజ. కానీ కంటిన్యూ చేసింది. కానీ ఓడిపోయిన తర్వాత రితు అండ్ డిమాండ్ పట్టుకున్నదే అక్కడెక్కడన్నా మీకు ఇది కనపడుతుందా? ఏమన్నా వల్గారిటీ కనపడుతుందా? వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ప్యూర్ బాండింగ్ కనపడిందండి అక్కడ. అతను బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా పోన్లే ఎవడైతే మనోడు గెలిచాడన్నాడు చూడండి. డిమాండ్ పవన్ యూ ఆర్ గ్రేట్. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా అంత ఈ ఈ ఎపిసోడ్ తోటి డిమాండ్ పవన్‌కి ఫ్యాన్స్ పెరుగుతారు. చివరికి కామనర్స్ ఇద్దరు ఫైనల్‌లో నువ్వా నేనా అని కొట్టుకుని తనూజ గారు కొంచెం సైడ్ అయిపోయినట్టు అనిపించింది. ఇమాన్యుయల్ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపించింది కానీ ఇంకా వీళ్ళిద్దరైతే కామనర్స్ చాలా బాగా చేశారు. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.